2026 లాస్ట్ డే ఈరోజు. అసలు లాస్ట్ డేలో ఎగ్జైట్మెంట్ చూడండి. నా రైట్ సైడ్ మీరు చూస్తే వేల మంది కనిపిస్తున్నారు మీకు. అసలు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఫీలింగ్ వస్తుంది. అంతమంది వచ్చారు మార్నింగ్ నుంచి. వాళ్ళు ఎయిర్ షోస్ చూశారు, ఇంకా డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ కూడా ట్రై చేస్తున్నారు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఫ్లైట్స్ అంటే ఆ క్రేజే వేరు. నా లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు, ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉండే ఈ ఎయిర్ షో. హలో, వాట్స్ యువర్ నేమ్? My name is Vinita. Air show is very nice. I'm enjoying a lot from the morning onwards. Okay. Yeah. What was the best thing you found about the air show? Actually, the kind of stunts they are doing, it's amazing. And, the Tiranga colors. And most exciting thing was when they went upside down. So that was amazing. And I have seen the San Diego Air Show as well. But this was something, it has an edge. So I loved it. So Wings India 2026, do you think it's the best one? It's the best one, and actually it's India. So I would always support for go for India. Yeah. So what's your name? What did you see? I saw the tricolors India and I love the air show. Okay, so air show, what did you enjoy the most? The India the stands of the airplanes. So you can see like so many people around here, lot of excitement. So do you think the children would really love it, and how was the experience overall for all the 4 days? See, it's amazingly planned. Only one thing, like she has her father-in-law with her. So only the chairs and all somewhere, for the seniors, it's little bit not recommended for stay long. But yes, otherwise everything is very well arranged, from food court to washrooms. All arrangements are amazing. ఫుడ్ కోర్ట్స్, వాష్రూమ్, డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. కానీ సీనియర్ సిటిజన్స్ లిటిల్ బిట్ ఇబ్బంది పడ్డారని చెప్పారు. మీ పేరేంటి? హరిత అండి. సో హరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాదేనండి. ఓకే, ఎలా ఉంది ఈ వింగ్స్ ఇండియా 2026 ఎక్స్పీరియన్స్? ఇది చాలా బాగుందండి. అంటే అట్లీస్ట్ వెన్ వీ వర్ కిడ్స్ మనకి ఇలాంటి ఆపర్చునిటీ లేదండి. బట్ ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఒక పెద్ద అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అంటే లోపల ఎగ్జిబిషన్ కూడా అయింది. సో వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కాలేజెస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. సో నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఫర్ ష్యూర్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. అండ్ వన్ ఎక్సైటింగ్ what we got to know is irrespective of age you can be a pilot even now. So that's something which is really exciting. And today morning we had been part of this air show. చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. రకరకాల ఫ్లైట్స్ చూసాము. అండ్ బ్యూటీస్ ఫ్లాగ్ కలర్ తో కూడా రకరకాల విన్యాసాలు చేశారు. It was very wonderful and very beautiful. Yeah, it again started again and can't wait to see and witness the Wings 2026. Thank you. ఓకే, మీ పేరు చెప్పండి. మీరు? ఐమ్ లావణ్య. సో లావణ్య, ఏంటి ఎగ్జైటింగ్ పార్ట్ ఏముంది ఇందులో? అన్నీ బాగున్నాయి, ఒకటి అని చెప్పలేము. అన్నీ ఎక్సైటెడ్ అండ్ మై డాటర్ లైక్స్ ఇట్ వెరీ వెల్. డెఫినెట్లీ ఈ జనరేషన్కి డెఫినెట్లీ ఒక ఎసెటే. ఎందుకంటే పాత జనరేషన్స్కి ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇంత అవేర్నెస్ లేదు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నా పక్కన మీరు చూస్తున్నారు ఎయిర్ షో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సో వీళ్ళందరూ నుంచున్నారు. అట్లీస్ట్ ఆ డిఫరెంట్ విన్యాసాలు చూడాలి, ఎగ్జైట్మెంట్ చూడాలి. ఎందుకంటే ఇలాంటి ఎగ్జైట్మెంట్ డెఫినెట్లీ వాళ్ళకి ఎక్కడ దొరకదు. బికాస్ ఫ్లైట్స్ ఇప్పటికీ ఒక క్రేజ్. కెమెరామెన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.